హాయిగా ఆడుతుంటే ఇక్కడ తీసుకొచ్చావంటే? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, కలవాలనిపిస్తే కనిపించవు. సర్లే కనిపించాను కదా మాట్లాడదాం అనుకుంటాను, మాట్లాడవు. ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? ఏంటే లోన్లీ? నువ్వు పుట్టి 20 సంవత్సరాల తర్వాత కలిసాను నేను. అప్పుడు లేని లోన్ ఇప్పుడు వచ్చిందా? అంటే ఏంటే నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలా? నువ్వు కలవమన్నప్పుడల్లా కలవాలా? ఇవన్నీ ఇంతకు ముందు చేసావు కదరా. ఒక చిన్న లాజిక్ చెప్పనా? 7 కాలేజ్కి వెళ్ళి అమ్మాయిని లవ్ చేయడం కోసం ఒక అబ్బాయి 6 గంటల నుంచి బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటాడు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక అదే బస్ స్టాప్లో మనోడు వస్తాడని చెప్పి అమ్మాయి 8 గంటల నుంచి వెయిట్ చేస్తుంటాడు. కానీ మనోడు వస్తాడా? రాడే. హాయిగా ముసుగేసుకొని పడుకొని ఉంటాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అబ్బాయిలు అమ్మాయిల కోసం అడ్డమైన ఖర్చు పెడుతుంటారు. గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు, ఒక్కటేంటి అన్నీ కొని పెడతారు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక రీఛార్జ్ల దగ్గర నుంచి పెట్రోల్ దాకా, టీషర్ట్ల దగ్గర నుంచి వాచ్ల దాకా అన్ని అమ్మాయిల చేత ఖర్చు పెట్టిస్తారు. ముందు పావులో ఖర్చు పెడతాడు, తర్వాత రూపాయి ఆశిస్తాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. ముందు మీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతారు, తర్వాత మిమ్మల్ని హచ్చు కుక్కలా దిప్పుకుంటారు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అయినా అర్థం చేసుకోవాలి, అలగకూడదు. ప్రేమ అనేది మందు లాంటిది. అప్పుడప్పుడు తాగితే అందం, ఎప్పుడూ తాగితే దూల. నాకు కలవాలనిపిస్తేనే కలుస్తా, మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా. అంతెందుకు, నాకు మూడొస్తేనే ఏదని చేస్తా. అర్థమైందా? అర్థమైందిరా. నీకు పిచ్చి. మూడ్ కాదు, పిచ్చి. నువ్వు పిచ్చి అనుకో, మూడు అనుకో, ఏమైనా అనుకో, నాకు నచ్చిందే నేను చేస్తా. లేవడానికి, పడుకోవడానికి, ఆఖరికి కబుర్లు చెప్పుకోవడానికి అన్నిటికీ టైం సెట్ చేయొచ్చు. కానీ ఫీలింగ్స్ మాత్రం టైం సెట్ చేయలేవు. క్షణక్షణం పుట్టుకొచ్చే కోరికలు చంపుకొని యుగం మొత్తం బతకడం నా వల్ల కాదు. ఇప్పుడు నేను ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, ఇప్పుడే పెట్టుకుంటా. దానికోసం టైం సెట్ చేసుకోను. నువ్వే చెప్పావు కదా ముద్దు పెట్టాలనిపిస్తే పెట్టేయాలని. అందుకే పెట్టాను. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయిరా, కానీ నా ఫీలింగ్స్ నీకెప్పటికీ అర్థం కావు. ఏ బుజ్జి, నువ్వు సెంటి అయిపోయి నన్ను దింపే విషయం మర్చిపోతున్నావే. ఎలా వెళ్తా అనుకున్నావు ఇక్కడ నుంచి? దూకు చచ్చిపోవాలనా? దింప. చీ, నువ్వెప్పటికీ మారవురా. చీయా? ఎప్పుడైనా నడుస్తే తెలుస్తుంది బాధ అంటే ఏంటో. చీ అంట, చీ. దీని అమ్మ జీవితం. వాడు నా మీద చెయ్యేశాడు. నా కూతుర్ని కూడా ప్రేమిస్తున్నట్ట. వాడు చావాలి. వాడి చావు ఎలా ఉండాలంటే, ఇంకో 10 జన్మలెత్తాలంటే వాడు భయపడాలి. అన్నా, పొద్దున కల్లా వాడి శవం నీ ముందుంటదన్నా. నువ్వు వెళ్ళి పడుకో అన్నా.